BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఇప్పటి వరకు మనం ఫుడ్ డెలివరీ చూసాం, లేదా మెడిసిన్స్ కూడా డెలివరీ చేస్తున్నటువంటి విషయాలను చూసాం. ఇంకా వస్తువులను కూడా డెలివరీ చేసేటువంటి పరిస్థితులను చూస్తున్నాం బై వెహికల్స్, జొమాటో, స్విగ్గీ లేదా ఇతరత్ర పోర్టర్ అంటూ కొన్ని యాప్ల ద్వారా. ఇప్పుడు తాజాగా మద్యం బాబులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మద్యాన్ని కూడా ఇంటికే డోర్ డెలివరీ చేసేటువంటి ఒక సదుపాయాన్ని ఇక్కడ ప్రభుత్వం తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు పేపర్లో ప్రచురితమైంది. దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. స్విగ్గీ, జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ. చూడండి, ఆలోచనలో పలు రాష్ట్రాలు, త్వరలోనే పైలట్ ప్రాజెక్టు. ఇప్పటికే ఒడిశా, బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీ 20 నుంచి 30% పెరిగిన అమ్మకాలంట. ఒడిశా, బెంగాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇది హోమ్ డెలివరీ. స్విగ్గీ, జొమాటోల ద్వారా మద్యాన్ని ఇంటికి తరలించేటువంటి ప్రక్రియ. ఇప్పుడు మిగతా చాలా రాష్ట్రాలు కూడా ఇదే ప్రక్రియని అమలు చేసేటువంటి విధంగా పూనుకుంటున్నాయి. దాని ద్వారా ఇంకా ఎక్కువగా మద్యం సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ రాష్ట్ర ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడ్ చేసి జనాలకు బలవంతంగానే ఏ విధంగానైనా మద్యం తాగించి డబ్బులు లాగేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లా నడుస్తుంది. సరే, చూద్దాం. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్లు, బ్లింకిట్ లాంటి హోమ్ డెలివరీ యాప్ల ద్వారా మద్యాన్ని కూడా హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాలు భావిస్తున్నాయి. తెలంగాణ లేదేందో. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేస్తున్న ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. పరిశ్రమ వర్గాలు ఈ విషయాన్ని తెలిపినట్లు అందులో పేర్కొంది. ఆయా రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఫుడ్ డెలివరీ యాప్లతో మద్యం తయారీ సంస్థలతో సంప్రదింపుల్లో ఉన్నారని, మద్యం హోమ్ డెలివరీ వల్ల కలిగేటువంటి లాభ నష్టాలపైన అంచనా వేస్తున్నారని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత బీర్, వైన్ లాంటి తక్కువ ఖరీదైన మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించే అవకాశం ఉందని తెలిపింది. నగరాలలో జీవనశైలి మారుతుందని, పురుషులతో పాటు చాలామంది మహిళలు మద్యం సేవిస్తున్నారని, వైన్ షాపులకు వెళ్లి మద్యం కొనలేని మహిళలకు హోమ్ డెలివరీ నిర్ణయం ఉపకరిస్తుందని వివరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. బెంగాల్లో స్విగ్గీ, స్పెన్సర్ రిటైల్ సంస్థలు మద్యాన్ని ఇప్పటికీ సరఫరా చేస్తున్నాయి. హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించాక ఈ రెండు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు 20 నుంచి 30% పెరిగినట్లు అంచనా. ఇదిలా ఉండగా హోమ్ డెలివరీకి అన్ని నిబంధనలు పాటిస్తామని, వయస్సును ధృవీకరించుకున్నాక తర్వాతనే పరిమితి మేరకు డెలివరీ ఉంటుందని స్విగ్గీ కార్పొరేట్ అఫైర్ వైస్ ప్రెసిడెంట్ దినకర్ వశిష్ఠ్ చెప్పినట్లుగా ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ప్రస్తావించింది. ఇక్కడ చూడండి, వయసు ధృవీకరించుకున్నాకే చేస్తామంటున్నారు. ఇప్పుడు జొమాటోలో ఒకరి పేరు మీద ఐడి బుక్ చేసుకున్న తర్వాత వేరే చిన్నపిల్లగాడు కూడా ఇంటి నుంచి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆడు బుక్ చేసిన చిన్నపిల్లగాడా పెద్ద పిల్లగాడా అనేది ఎట్లా ఆ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది? ఇది కూడా ఒక పెద్ద బ్లెండర్ అనే చెప్పాలి ఈ నిర్ణయం. అండ్ ఇంకొక అంశాన్ని మెన్షన్ చేశారు. మారుతున్న జీవన శైలి అంట. పురుషులతో పాటు చాలామంది మహిళలు మద్యం సేవిస్తున్నారని, వైన్ షాప్కు వెళ్ళి మద్యం కొనలేని మహిళలకు హోమ్ డెలివరీ నిర్ణయం ఉపకరిస్తుందని వివరించారు. మద్యం సేవించడం తప్పని చెప్పాల్సింది పోయి మహిళలు కూడా తాగుతున్నారు. ఇంకా వాళ్ళకు కూడా కన్వీనియంట్గా వాళ్ళకు కూడా ఎక్కువ సరఫరా చేద్దాం అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని హోమ్ డెలివరీని చేస్తే బాగుంటుందంట. అంటే మహిళలకు కూడా ఇప్పుడే పురుషులు చెడిపోయినారు, ఇక మహిళలు కూడా అందరికీ అంటగట్టేసి ఈ మద్యాన్ని వాళ్ళు కూడా ఈ ఊబిలో పడేటువంటి ప్రయత్నమే ఈ హోమ్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. అక్కడ 20 నుంచి 30% పెరిగాయంటే అర్థం చేసుకోండి ఏ రకంగా వాటికి అలవాటు అయిపోతారన్న మద్యానికి విషయాన్ని. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నమే చేయాలి, కానీ వీటన్నిటిని ప్రతి ఒక్కరికి అందించేటువంటి ప్రయత్నం చేయకూడదు. చూడాలి మరి. ఇక్కడ ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాయంటే ఈ 2 రాష్ట్రాలు చేస్తున్న హోమ్ డెలివరీని వీళ్ళు కూడా చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. సో చూడాలి ఎంతవరకు ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్టు, దీన్ని ప్రజలు హర్షిస్తారా లేదా అనేటువంటి విషయాన్ని చూడాలి. ఇది ప్రస్తుతానికి ఒక వైరల్గా మారినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.